సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో చూసారు కదా వీడియో. సో ఫ్రెండ్స్, అటువంటి వీడియో ఎడిటింగ్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆ వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఇన్స్టాలో అయితే రీల్ అయితే చాలా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా అలా ఎడిట్ చేసి అయితే మీరు ఇన్స్టాలో పోస్ట్ అయితే మీది కూడా పక్క ట్రెండ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, అందుకని మీరైతే వీడియోని అయితే పూర్తి చూస్తేనైతే మీకు ఎలా చేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే మంచిగా అయితే ఎలా ఎడిట్ చేయాలో సింపుల్గా వేయాలని అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎడిటింగ్ వచ్చేసి మీరు వీటి అప్లికేషన్లో అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు వీటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ప్లేస్టోర్లోకి వెళ్ళి అయితే వీటా అని అయితే సెర్చ్ చేయాలి. సో ఫ్రెండ్స్, నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అందుకని అయితే మీకు ఇక్కడ అప్డేట్ అని అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను ముందు, అందుకని నాకు ఇలా అప్డేట్ అని అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కింద 3 ఆప్షన్లు ఉంటాయి. సో ఫ్రెండ్స్, అందులో మిడిల్ అయితే టెంప్లెట్స్. సో ఫ్రెండ్స్, మీ టెంప్లెట్స్తో అయితే మీరైతే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ మూడు దాంట్లోకల్లా మిడిల్దే మీకు మెయిన్ది. సో ఫ్రెండ్స్, ఆ టెంప్లెట్స్తో అయితే మీరు ఈజీగా అయితే 1 క్లిక్లోనైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకుని అయితే మీరు స్క్రోల్ చేసుకుంటూనైతే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిన టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడిట్ చేయవలసిన టెంప్లెట్ వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇదే మనకి ఇప్పుడు ఎడిట్ చేసుకోవాల్సింది. సో ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్ ఎడిటింగ్ వచ్చేసి మీరు ఇన్స్టాలో రీల్ అయితే బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా చేస్తేనైతే మీది కూడా పక్క ట్రెండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయగానే సింపుల్గా సో ఫ్రెండ్స్ ఇలా లోడ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, లోడ్ అయ్యాక మీరు ఇక్కడ ఏం చేయాలంటే కింద యూస్ నవ్ వస్తుంది ఒక ఆప్షను. సో ఫ్రెండ్స్, దానిపైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయగానే మన గ్యాలరీ ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చూపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు మీ ఫోటోలు వీడియోలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీరు వీడియో అయితే వీడియో, ఫోటో అయితే ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు కింద బ్లూ కలర్ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా లోడింగ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు లోడింగ్ అయ్యాక మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కింద ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఫ్రెండ్స్, కింద మీకు బ్లూ కలర్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్కి ఫిట్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయగానే మొత్తం స్క్రీన్ మన ఫోటో అనేది ఫుల్గా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, వచ్చాక మీరు మీద రైట్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేయగానే మన ఫోటోని అయితే మంచిగా సో ఫ్రెండ్స్, ఇందులో హెచ్డీ కూడా సేవ్ అయిపోతుంది, మీకు ఎటువంటి సెట్టింగ్ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన వీడియోని అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎడిట్ అయిపోయాక మీకు ఇక్కడ మీదనైతే ఎక్స్పర్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అయితే మీరైతే మొబైల్ ఫోన్లోకి అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సేవ్ చేశాక మీకు ఇలానైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే ఇలానైతే హెచ్డీ క్వాలిటీలో అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎటువంటి సెట్టింగ్స్ అయితే అవసరం లేదు, కైన్ మాస్టర్లో వేసినట్టు ఎటువంటి సెట్టింగ్లు అయితే అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియో పక్క లైక్ అయితే అయ్యండి. ఒకవేళ ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా